క్రూడ్ ఆయిల్ ఎవరి దగ్గర ఎంత ఉందో తెలుసుకుంటారు. క్రూడ్ ఆయిల్ అనేది ఒక వనరు మాత్రమే కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు, రాజకీయాలను, పర్యావరణాన్ని ప్రభావితం చేసే గ్లోబల్ పవర్ అనమాట. క్రూడ్ ఆయిల్ అనేది గ్లోబల్ పవర్. అందుకే అభివృద్ధితో పాటు యుద్ధాలు, సంక్షోభాలకు కూడా ఈ క్రూడ్ ఆయిలే కారణం అవుతుంది. 19వ శతాబ్దంలో ఒక చిన్న బావి నుంచి ప్రారంభమైన క్రూడ్ ఆయిల్ పరిశ్రమ నేడు $1 బిలియన్ వ్యాపారంగా ఎదిగింది. అంతెందుకు ప్రపంచానికి ఇంధనంగా మారిందని క్రూడ్ ఆయిల్ మనం భావించవచ్చు. మన దేశం మనుగడ సాఫీగా సాగాలంటే మనకు సరిపడా క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉండవలసిందన్నమాట. సాధారణంగా క్రూడ్ ఆయిల్కు 19వ శతాబ్దం నుంచి డిమాండ్ పెరుగుతూ వస్తుంది. దాన్ని వనరుగా ఉపయోగించుకున్నది మాత్రం మనమే. కొన్ని దేశాల్లో వందల ఏళ్ల క్రితమే ప్రజలు క్రూడ్ ఆయిల్ను వాడుకున్నారు. భూ ఉపరితలంపైకి బుడగలుగా వచ్చి ముడి చమురును మధ్యప్రాచ్య ప్రజలు పడవలను వాటర్ రెసిస్టెంట్గా చేయడానికి భవన నిర్మాణంలో మోటార్లుగా వాడేవాళ్ళు. ఈజిప్షియన్ కూడా శవాలను మమ్మీలుగా మార్చే ప్రక్రియలో క్రూడ్ ఆయిల్ని వాడినట్టు ఆధారాలు ఉన్నాయి. చరిత్రకారులు చైనాలో క్రీస్తుపూర్వం 600లోనే క్రూడ్ ఆయిల్ని వెదురు పైపుల ద్వారా రవాణా చేసినట్టు చెప్తున్నారు. కానీ క్రూడ్ ఆయిల్ వాణిజ్యపరంగా అభివృద్ధి చెందింది మాట 19వ శతాబ్దంలోనే. 1859 ఆగస్టు 20న అమెరికాలో మొదటిసారి క్రూడ్ ఆయిల్ని వాణిజ్యం కోసం ఉత్పత్తి చేశారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని టెటస్విల్లో 69.5 అడుగులు డ్రిల్ చేసి మొదటి ఆయిల్ బావుని తవ్వారు. 1859 ఆగస్టు 20న అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని టెటస్విల్లోని 70 అడుగులు డ్రిల్ చేసి మొదటి ఆయిల్ బావుని తయారన్నమాట. ఆ బావి నుంచి రోజుకు 12 నుంచి 20 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అయింది. ఇప్పటికే బావి ఉంది, అక్కడ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారన్నమాట. ఇప్పటికీ కూడా మనం చూడొచ్చు అనమాట. ఒకప్పుడు ల్యాంపులకు వీల్ ఆయిల్ ఉపయోగించారన్నమాట. తిమింగలం నుంచి వచ్చే నూనె మాత్రమే ల్యాంపులకు వాడేవారు. ఇది చాలా ఖరీదైనదిగా ఉండేది అనమాట, ప్రమాదకరమైనది కూడా ఉండేది అనమాట. క్రూడ్ ఆయిల్ని ఉత్పత్తి చేసి కిరోసిన్ని రిఫైన్ చేసి మండిస్తే సురక్షితంగా కాంతివంతంగా వెలుగుతుందని ప్రయోగాలు తేలింది. ఇది చాలా చౌకైంది అనమాట, అది కిరోసిన్. అందుకే కిరోసిన్కి బాగా డిమాండ్ పెరిగింది. దాంతోపాటు క్రూడ్ ఆయిల్ వ్యాపారం కూడా పెరిగిందనమాట. అమెరికాలో రిఫైనరీ మొదలయ్యాయి కూడా. 10 ఏళ్లలో ఉత్పత్తి భారీగా పెరిగింది అమెరికాలో. ప్రపంచవ్యాప్తంగా 80% క్రూడ్ ఆయిల్ను అప్పట్లో అమెరికాని సప్లై చేసేది. మొదటి కారు కూడా జర్మన్ ఇంజనీర్లు కార్ల్ బెంజ్ 1885లో మొదటి మోటార్ వాహనాన్ని కనుగొన్నాడు. ఈ కొత్త వాహనం క్రూడ్ ఆయిల్ నుంచి తయారైన ఈ గ్యాసులతో నడిచేది. కార్ల వినియోగం పెరగడంతో గ్యాసుల డిమాండ్ కూడా రోజుకు పెరిగిపోయింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి పెరగాల్సి వచ్చింది. సరిగ్గా అదే టైంలో మిడిల్ ఈస్ట్లో క్రూడ్ ఆయిల్ కూడా కనుగొన్నారు. ఆ దేశాల దగ్గర వెలికి తీసే టెక్నాలజీ లేకపోవడంతో వెస్ట్రన్ కంపెనీలు క్రూడ్ ఆయిల్ని తక్కువకు అన్వేషణకు వెలికితీత హక్కులకు అరబ్ దేశాలు పొందాయన్నమాట. అరబ్ దేశాలు ఉత్పత్తి బాగా పెరిగింది. ప్రపంచ దేశాలకు అదే ప్రధాన ఎగుమతిదారులుగా అరబ్ దేశాలు మారాయన్నమాట. ప్రపంచంలో మొట్టమొదటి క్రూడ్ ఆయిల్ సంక్షేమం 1973 అక్టోబర్లో వచ్చిందన్నమాట. 1974 మార్చి వరకు కొనసాగింది ఈ సంక్షోభం. అక్టోబర్లో వచ్చి మార్చి వరకు అనమాట. దీన్ని అరబ్ ఆయిల్ ఎంబార్గో అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీగా ప్రభావం చూపింది. 1973 అక్టోబర్ 6న ఈజిప్ట్, సిరియా, ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడి చేశాయి. ఈ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్కు సైన్య సాయం అందించింది. దాంతో ఆర్గనైజేషన్ ఆఫ్ అరబ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా మద్దతు ఇచ్చిన నెదర్లాండ్స్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా దేశాలకు క్రూడ్ ఆయిల్ని ఎగుమతులను ఆపించాయన్నమాట అరబ్ దేశాలు. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి తగ్గించి ధరలను బాగా పెంచేసాయి అరబ్ దేశాలు. యుద్ధానికి ముందు బ్యారెల్ $3 లోపే ఉండేది. కానీ యుద్ధం జరిగిన కొన్ని నెలలకే అది $12 దాకా పెరిగిందన్నమాట. ఇంత క్రూడ్ ఆయిల్ కొరత అమెరికాలో పెట్రోల్ స్టేషన్ దగ్గర క్యూలు పెరిగాయి. చాలా దేశాలలో రేషనింగ్, ఆర్థిక మాంద్యం, ఇన్ఫ్లేషన్ ఇలా సమస్యలు ఎదుర్కొచ్చేదన్నమాట. 1973 సంక్షోభం తర్వాత దాదాపు అన్ని దేశాలు క్రూడ్ ఆయిల్ విషయం జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. స్ట్రాటజికల్ పెట్రోలియం రిజర్వ్స్ మెయింటైన్ చేయడం మొదలుపెట్టారన్నమాట. 1979 ఇంటర్నేషనల్ ఏజెన్సీ స్థాపించబడిందన్నమాట. ఇది 90 రోజుల పాటు క్రూడ్ ఆయిల్ దిగుమతి నిలిచిపోయినా నష్టం వాటిల్లకుండా నిల్వలు మెయింటైన్ చేయాలని సూచించింది. ఇప్పుడు దాదాపు 30 దేశాలు క్రూడ్ ఆయిల్ రిజర్వ్ను మెయింటైన్ చేస్తున్నాయన్నమాట. చైనా ఏమో దాదాపుగా 104 రోజుల నుంచి 105 రోజుల రిజర్వ్ చేసుకుంటుందన్నమాట. చైనా రిజర్వ్ సుమారుగా 900 మిలియన్ బ్యారెల్లకు ఉందన్నమాట. చైనా అత్యధిక క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసిన దేశం కూడా చైనానే. జియో పొలిటికల్ రిస్కులు పెరగడంతో చైనా కూడా గత కొన్నేళ్ళ నిల్వలని బాగా 115 రోజులు పెంచుకుంది. అమెరికాలోని 415 మిలియన్ బ్యారెళ్ళు రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట.
కానీ గతంలోనే 700 మిలియన్ రిజర్వ్ చేసుకున్నారు కూడా దీని దగ్గర అంత ఉండదు. దాదాపుగా 200 రోజులు అమెరికా తన ప్రజలను ఉపయోగించుకోగలదు. జపాన్ కూడా సుమారు 200 రోజులు రుణాలు అవసరాలు తీర్చేటట్లు 150 మిలియన్ బ్యారెల్ను సేఫ్గా ఉంచుకుందనమాట. జపాన్ దగ్గర సుమారు 250 మిలియన్ బ్యారెల్లు ఉంది. ఇది పూర్తిగా దిగుమతులు ఆధారపడిన దేశం కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ స్టాక్స్ కలిపి మొత్తంగా 260 రోజులు సరిపడా నిల్వని ఉంచుకుంటుంది అనమాట. దక్షిణ కొరియా కూడా 210 రోజులు నిల్వ తీర్చుకునేటట్లు 100 మిలియన్ బ్యారెల్ రిజర్వ్ చేసుకుందనమాట. మన భారతదేశం కూడాను 39 బిలియన్ బ్యారెల్ రిజర్వ్ చేసుకుంటుంది. 74 రోజులు రిజర్వ్ సరిపెట్టేట్లు అలాగా అనమాట. క్రూడ్ ఆయిల్ స్టోర్ చేసింది మా దేశంలో పెద్దగా ఖర్చు చేయాలన్నమాట. రిజర్వ్ కెపాసిటీ కూడా మనం బాగా పెంచుకోవాలి. భూగర్భ గృహాలు తవ్వాలి కూడా, స్టోరేజ్ ట్యాంకులు కూడా నిర్మించాలన్నమాట. సేఫ్టీ పైప్ లైన్ పోర్ట్ కనెక్టివిటీ కూడా మనం బాగా ఖర్చు చేసి మనం చేయాలన్నమాట. వెనిజులాలోనే ఎక్కువగా చమురు ఉంది. ప్రపంచ క్రూడ్ ఆయిల్ నిల్వలు ఎక్కువగా ఉన్న దేశం మొదటి స్థానం వెనిజులా ఉందన్నమాట. 2025-26 అంచనా ప్రకారం వెనిజులాలో సుమారు 303 బిలియన్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నట్లు అనమాట. 30 కోట్ల బిలియన్ అంటే 303 బిలియన్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయన్నమాట. ఇది ప్రపంచంలో ఉన్న నిల్వల్లో 17%. హెవీ ఇక్కడ ఉన్నదంతా హెవీ ఆయిల్ అనమాట. దాన్ని బయట తీయడం చాలా కష్టం అనమాట. పైగా రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, అధునాతన టెక్నాలజీ లేకపోవడం వల్ల వెనిజులా ఉత్పత్తి ఎగుమతి చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఇక నిల్వలో 2వ స్థానంలో సౌదీ అరేబియా ఉంది. అక్కడ సుమారు 267 బిలియన్ బ్యారెల్లో చమురు ఉంది. గవార్ ఫీల్డ్ వంటి ప్రపంచ ప్రసిద్ధ ఆయిల్ ఫీల్డ్లు కూడా సౌదీలోనే ఉన్నాయి. ఇక 3వ స్థానంలో ఇరాన్ ఉంది. దాని నిల్వలో 209 బిలియన్ బ్యారెల్ అనమాట. ఆ తర్వాత లిస్టులో కెనడా ఉంది అనమాట. కెనడాలో 163 బిలియన్ బ్యారెల్ ఉంది. ఇరాక్లో 145 బిలియన్ బ్యారెల్ ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 113 బిలియన్ బ్యారెల్ చమురు ఉందన్నమాట. రష్యాలో 108 బిలియన్ బ్యారెల్ చమురు ఉంది. కువైట్లో 102 బిలియన్ బ్యారెల్ చమురు ఉంది. మొత్తం నిల్వలో మిడిల్ ఈస్ట్లోనే దాదాపు 50% అనమాట. క్రూడ్ ఆయిల్ ఎగుమతుల్లో మొదటి స్థానంలో సౌదీ అరేబియా ఉంటాయి. ఇది రోజుకు 7.5 మిలియన్ బ్యారెల్ చమురును ఎగుమతి చేస్తుంది. ప్రపంచ ఎగుమతులు దాదాపుగా 14% కూడా సౌదీ అరేబియాదే. 2వ స్థానంలో రష్యా ఉంది. రోజుకు 5 బిలియన్ బ్యారెళ్ళు ఎగుమతి చేస్తుంది. తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. 3.5 మిలియన్ బ్యారెళ్ళు ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఇరాక్ 3.4 మిలియన్ బ్యారెళ్ళు, అమెరికా 3.2 బిలియన్ బ్యారెళ్ళు, కెనడా 3 మిలియన్ బ్యారెళ్ళు, కువైట్ 2.2 మిలియన్ బ్యారెళ్ళు, నైజీరియా 1.5 మిలియన్ బ్యారెళ్ళు, ఇరాన్ 1.2 మిలియన్ బ్యారెళ్ళు, బ్రెజిల్ 1.1 మిలియన్ బ్యారెళ్ళు. ఇలా మిడిల్ ఈస్ట్ దేశాలు మొత్తం ఎగుమతులు 60% వాటా కలిగి ఉన్నాయన్నమాట. ఫస్ట్ సౌదీ అరేబియా, తర్వాత రష్యా, తర్వాత ఏమో యుఏఈ, తర్వాత ఇరాక్, తర్వాత కెనడా, అమెరికా, తర్వాత కువైట్, నైజీరియా, తర్వాత ఇరాన్, తర్వాత బ్రెజిల్. ఇలా ఉన్నాయన్నమాట. మన భారతదేశంలోని మొదటి క్రూడ్ ఆయిల్ శుద్ధి చేసే మొదటి రిఫైనరీ 1901లో అస్సాంలోని టిన్సుకియా జిల్లాలోని దిగ్బాయి పట్టణంలో ఏర్పాటు చేశారన్నమాట. దీన్ని అస్సాం ఆయిల్ కంపెనీ స్థాపించింది. ఇది మన దేశంలోనే కాదు, ఆసియాలోని మొదటి క్రూడ్ ఆయిల్ కంపెనీగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనూ ఇప్పటివరకు పనిచేసిన అతి పురాతన రిఫైనరీలు కూడా ఈ అస్సాంలోని దిగ్బాయి పట్టణంలో ఏర్పాటు చేసిన టిన్సుకియాలో ఏర్పాటు చేసిన ఇది ఆయిల్ రిఫైనరీ మన అస్సాం ఆయిల్ రిఫైనరీ. దేశంలోనే మొదటిది, ఆసియాలోనే మొదటిది. ఈ విధంగా భారతదేశంలో కూడా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి రిఫైనరీ జరుగుతుందన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.